ఇప్పటి నుంచి దమ్ము కొట్టాలంటే దమ్ము ఉండాల్సిందే. ఎస్, బంగారం వెండి ధరలతోటి పొగాకుకు సంబంధించిన సిగరెట్ బీడీ ధరలు అయితే పెరగబోతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్కు సంబంధించిన వాటిపైన 40%, అదేవిధంగా బీడీకి సంబంధించిన వాటిపైన 18% కూడా జిఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న ఈ రేట్లకు సంబంధించి అటు సిగరెట్ వ్యాపారం చేస్తున్న పాన్ షాప్ వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో, కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటున్నారు పబ్లిక్ టాక్ ఇప్పుడు తెలుసుకుందాం. It is too bad because the Indian tobacco is export the more than the world. చైనా తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లాంటప్పుడు రేటు తగ్గాలి కానీ పెరగడం ఏంటి? ఓకే, నిర్మలా సీతారామన్ లాస్ట్ బడ్జెట్ నుంచి టొబాకో రేట్స్, టీవీ రేట్స్ పెరిగినని తగ్గించాయని చెప్పింది. బట్ ఈ సంవత్సరం మళ్ళీ పెంచింది. అంటే ఇక్కడ ఎకానమీ ఎక్కడుంది? మన చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉంది. ఎక్స్పోర్ట్ మన చేతిలో ఉండాలి, అప్పుడు మన దగ్గర తక్కువ ఉండాలి. డిమాండ్ తగ్గప్పుడు సప్లై ఉండాలి కదా. ఇది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగటం లేదు. ఇంకొకటి, రేట్లు పెంచితే తగ్గటం అనేది ఇది హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈజ్ అ కన్జ్యూమ్ టు హెల్త్ అన్నప్పుడు అందరు హిడెన్గానే తాగటం లేదు, పబ్లిక్గా తాగుతున్నాడు. హిడెన్గా అయినప్పుడు ఎవడైనా తాగటం తగ్గుతుంది, రైట్? లిక్కర్స్ కానీ ఏవైనా కానీ ఈ ఇండియాలో ఎస్పెషల్ రేట్లు పెంచితే కానీ పెరుగుతాయి తప్ప వాళ్ళ రెవెన్యూ పెరుగుతుంది. కానీ మిడిల్ క్లాస్ కానీ స్మోకర్స్ కానీ డ్రింకర్స్ కానీ వాళ్ళ యొక్క బడ్జెట్ లోట్ అవుతుంది తప్ప మన ఇండియాకి రెవెన్యూ పెరుగుతుంది. ఇంతకన్నా ఎటువంటి మార్పులు ఉండవు. గత ఫిబ్రవరి నుంచి వెళ్ళి 17-20 రూపాయలు అయితే అంటారు. మాకు వచ్చే తక్కువ శారీలకు ఈ 20 రూపాయలు పెడితే ఏం కొంటాం మేము? అయినా తాగితే హెల్త్ ఖరాబే, కానీ మీ పని చేసుకొని ఒకటో రెండు తాగకపోతే మనిషికి అలిష్టంగా ఉంటుంది. రేట్ మాత్రం ఘోరంగా ఇస్తారు. నేను ఇక్కడ షాప్ పెట్టి ఒక 25 ఇయర్స్ అవుతుంది, ఇదే రన్ చేస్తున్నాను. కానీ ఎప్పుడు రేట్లు పెరుగుతున్నాయన్న కొద్దీ కొత్త ప్రోడక్ట్స్ని కొత్తగా ఫ్లేవర్స్ పెట్టేసి పెంచుతూనే ఉంటారు, కానీ అదైతే తగ్గేదైతే లేదు. యూత్ మాత్రం అట్రాక్ట్ అవ్వడమే తప్పించి ఇంకా తగ్గేదైతే లేదు. రేట్లు ఎంత పెరిగినా కానీ తాగుతూనే ఉంటారు. మా అలాంటి వాళ్ళు ఎలాగన్నా బతుకుతాము. మాకు సిగరెట్ అలవాటు. మీరు 78 రూపాయలు పెడితే మా అలాంటి వాళ్ళు మేము ఎలా తీసుకోగలం చెప్పండి అన్న. సిగరెట్ రేట్ తగ్గించాలి కదా. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే, మాకు కూడా మైండ్ స్ట్రెస్ కావాలంటే మరి సిగరెట్ కొట్టాలి. మీరేమో 78 రూపాయలు పెడితే ఒక సిగరెట్, మాకు ఇబ్బందే కదన్నా. మేము ఏదో ఒక 10 రూపాయలు 18 రూపాయలు సిగరెట్ పెట్టగలం, అంతేగాని మీకు నచ్చినంత రేటు పెడితే మేము ఎలాగన్నా తీసుకోగలం. మా హెల్త్ ఖరాబ్ అయితే మేము అది మా పర్సనల్ కదన్నా, అది మేము చూసుకుంటాం. అది మా పర్సనల్. మీరేమో మీకు నచ్చినంత రేట్లు పెడితే ఎలా అన్న అవుతుంది చెప్పండి. కొన్ని షాపులలో 2 రూపీస్ 1 రూపీ పెంచేశారు ఆల్రెడీ. ఇక కస్టమర్కి ఇబ్బంది, ఏమన్నా ఇబ్బంది అలాగే. కానీ 4 రోజులు సేల్ తగ్గుతుంది, కానీ దాని తర్వాత మళ్ళీ ఒక కామన్ అవుతుంది. మళ్ళీ సేల్ మామూలు సేల్ అయిపోతుంది. 4 రోజులు తాగొద్దు అంటారు, అంతేగాని ఏం ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మా సేల్ మాకే ఉంటుంది. అది 4-5 రోజులు ఇబ్బంది పడతాం అంతే, దానికి ఏం లేదు. కానీ పెంచొద్దు. కానీ చాలా ఈసారి అయితే చాలా టూ మచ్ పెంచుతారంట, 40% పెంచుతారంట. ఇప్పుడు అట్లా లేదు, కానీ ఈసారి చాలా పెంచుతారని విన్నాం. కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు. ఏమంటారు కస్టమర్స్కి ఇంకా తెలియదు, కానీ 1 రూపాయి అంటే ఇచ్చేస్తారు అంతే. ఎంఆర్పి ధరలు వచ్చినాక తెలుస్తుంది వాళ్ళకి కూడా. కానీ గవర్నమెంట్ అనేది చూసి పెంచాలి, కానీ అంత టూ మచ్ పెంచే కూడా కష్టమే పాపం వాళ్ళకి. స్టూడెంట్స్ ఎక్కువ, ఇట్లా హైటెక్ సిటీగా స్టూడెంట్స్ ఎక్కువ సేల్ మాకు. ఈ హాస్టల్స్ ఉన్నాయి అన్నీ, మొత్తం మాకు ఏజ్డ్ అయితే ఎక్కువ పర్సన్ రారు. మొత్తం ఇది స్టూడెంట్సే, జాబ్ చేసే వాళ్ళే, సాఫ్ట్వేర్ అందరూ వాళ్ళకి ఇబ్బందులు ఏం లేదు. కానీ ఇక మామూలు వాళ్ళకి బీఆర్ యూపీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు లేబర్ వాళ్ళు చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతాయి. రైట్, చూసాం కదా. అంటే సిగరెట్ రేట్లు పెరగబోతున్నాయని తెలిసిన తర్వాత మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. ఇక్కడ వ్యాపారస్తులు చెప్తుంది ఏంటంటే ఒక 4 రోజులు దాని గురించి డిస్కస్ చేస్తారు, అంటే రేట్లు పెరిగినాక. కానీ మా వ్యాపారం మీద అయితే ఎటువంటి ప్రభావం పడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అడిక్షన్ అయిపోయినట్టు. అదేవిధంగా కస్టమర్స్ మాట్లాడుతుంది ఏంటంటే మేము సిగరెట్ తాగేదే మా వర్క్ ప్రెజర్ తగ్గించుకోవడానికి, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి. కానీ ప్రభుత్వం ఇలా 40% ఒక్కసారిగా సిగరెట్ రేట్లు పెంచడం అనేది సరైన నిర్ణయం కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే మేము రోజువారీ కూలీలు, లేబర్ పనులు, ఆటో డ్రైవర్లు చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలంటూ కూడా ఎవరైతే సిగరెట్ బీడీ తాగుతారో ఆ కస్టమర్స్ అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మొగుల పప్పన్న, బిగ్ టీవీ, మాదాపూర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.